త్రిబుల్లోకి వచ్చి స్పెషల్ షో చూడడం జరిగింది. సో మూవీ ఎలా ఉందంటే ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సరైనోడు మూవీలో విలన్ ఉంటాడు కదా, సో ఆయన మూవీలో ఏదో ఒక డిఫరెంట్ ఉంటుందని చెప్పి మూవీ చూడడానికి వచ్చేసిన. ఇప్పుడే త్రిబుల్లోకి వచ్చేసిన. సో మూవీ ఎలా ఉంటుందో చూసి చెప్తా. లాస్ట్ వరకు వీడియో చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పుష్ప రూలు హాయ్ నమస్తే అందరికీ. ఈరోజు త్రిబులలో ప్రీమియర్ షో చూడడానికి, శబ్దం మూవీ చూడడానికి వచ్చేసాను. ఆది పినిశెట్టి నటించిన మూవీ మన సరైనోడిలో విలన్గా చేశారు. అండ్ వైశాలి మూవీ, మృగం మూవీ తను హీరోగా యాక్ట్ చేశారు. ఎలా ఉందంటే ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సో లాస్ట్ టైం వైశాలి మూవీకి మన తమన్ గారే మ్యూజిక్ కొట్టారు, దీనికి కూడా తమన్ గారే కొట్టారు. తమన్ గారు నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. దీనికి ఫస్ట్ ప్లస్ అంటే తమన్ గారు హీరో యాక్టింగ్, ఆది పినిశెట్టి అండ్ కామెడీ కూడా ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే స్టోరీ ఫ్లాట్ని ఎక్కడ రివీల్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే వేలో ఎవరు అంటే క్యూరియాసిటీ పెంచుకుంటూ ఇంకా ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ చాలా, అంతే థియేటర్లో ఉన్న జనాలందరూ అలా మూవీ అతుక్కొని పోయారు, ఆ లీలమైపోయారు. అంత స్క్రీన్ ప్లేతో కానీ మ్యూజిక్తో కానీ అలా కట్టి పడేశాడు. చాలా 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 బాగుంది ఫస్ట్ హాఫ్. సో సెకండ్ హాఫ్ కూడా నెక్స్ట్ లెవెల్లో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఇచ్చారు. ఏం జరుగుతుంది అనుకుంటా ఆ క్లైమాక్స్ లాస్ట్లో అయితే రివీల్ చేయడం జరిగింది. సో గుడ్. ఇంకా సెకండ్ హాఫ్లో కొద్దిగా అంటే ఏ సినిమా అయినా కానీ ఫస్ట్ హాఫ్ని ఎంగేజింగ్గా తీసుకెళ్తూ మనకు క్లైమాక్స్ అనేది వివరించాలి. ఆ వివరించడంలోనే కొద్దిగా డిసప్పాయింట్ అయినట్టు అనిపించింది. బట్ ఓవరాల్గా అయితే గుడ్ మూవీ. సో ఇలాంటి మూవీ వాచ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. అంటే ఓటీటీల కన్నా థియేటర్లోనే చూస్తే ఇంకోటి ఏంటంటే ఒక మంచి సౌండ్ ఉన్న థియేటర్ ఉంటుంది కదా, ఎఫెక్ట్ వచ్చి అలాంటి థియేటర్ ఎంచుకొని చూడండి. మంచి గుడ్ ఫిలిం. హర్రర్ మూవీస్ చూసే వాళ్ళకు అయితే ఇది చాలా బాగా నచ్చుతుంది. కంప్లీట్ మూవీ అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. మనకు ఒక మంచి బ్లాక్ బస్టర్, చాలా గ్యాప్ తర్వాత ఒక మంచి కంటెంట్ తీసుకొని వచ్చి మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది. డోంట్ మిస్, నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. నాకైతే తమన్ గారి మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. ఆది పినిశెట్టి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మిగతా యాక్టర్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకోటి సిమ్రాన్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. మ్యూజిక్ సెన్స్ని చాలా బాగా నీట్గా చూపించారు. గబ్బిలాల నుంచి అది చేతబడిలు అని, అంటే మనం అంటాం కదా చేతబడిలు ఎలా చేస్తారు అనేది చూపించారు. ఇది ఒక రియల్ స్టోరీ, 1990s జరిగిన స్టోరీ ఇది. దాన్ని ఒక ముంబై తను వచ్చి ఎలా ఈ కేసుని సాల్వ్ చేశాడు అనేది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా బాగా చూపించారు. డోంట్ మిస్. నాకు అనిపించింది సెకండ్ హాఫ్ ఇంకా ఎంగేజింగ్గా చూపిస్తే బాగుండే అనిపించింది. సో ఓవరాల్ అయితే గుడ్ మూవీ. అండ్ లైలా గారు కూడా దీంట్లో ఉన్నారు. విలన్, మెయిన్ విలన్ అదే లాస్ట్లో రివీల్ చేస్తారు. డోంట్ మిస్, నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కంటెంట్ వస్తూనే ఉంటాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.